గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 78th డైలీ మనీషో. ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ డిస్కస్ చేసే ముందు ఐ నీడ్ టు అప్రిషియేట్ ఫ్యూ పీపుల్. ఎందుకంటే లాస్ట్ 1.5 year లో చాలా మంది కొత్తగా మార్కెట్లోకి వచ్చి ఉంటారు కదా. వీళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి అండ్ ఆ డౌట్స్ కింద కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. మేము కొన్ని డౌట్స్కి మాత్రం క్లారిఫై చేయగలం బికాస్ ఆఫ్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇవన్నిటితో కొన్నిటికి ఆన్సర్ చేయలేం. అలాంటి వాటికి మన సబ్స్క్రైబర్లో కొంతమంది ఉప్పులపాటి దిలీప్, ప్రవీణ్ గారు లాంటి వాళ్ళు కానీ లేకపోతే వేరే అదర్ పీపుల్ కానీ ఆన్సర్ చేస్తున్నారు. ఐ రియలీ నీడ్ టు అప్రిషియేట్ దీస్ పీపుల్. ఎందుకంటే ఇలా మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏవైతే డౌట్స్ ఉంటాయో ఆ డౌట్స్ స్టక్ అయిపోతారు అనమాట. ఆ డౌట్స్కి మనం క్లారిఫికేషన్ ఇచ్చినప్పుడే వాళ్ళు ముందుకు మూవ్ అవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇలా ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్నప్పుడే వీ కెన్ బిల్డ్ ఎ బెటర్ కమ్యూనిటీ. సో ఇలా మన తోటి సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డౌట్స్కి ఇలా క్లారిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్ ఫ్రమ్ మై సైడ్. అండ్ అలాగే కొంతమంది వీళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు, బట్ కానీ ఒకళ్ళిద్దరు ఎవరైతే కొత్తగా డౌట్స్ అడుగుతున్నారో, పాపం ఇన్నోసెంట్ డౌట్స్ అడుగుతారు చూడండి, వాళ్ళని వెట్టకారం చేయడం కానీ లేకపోతే కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలా చేయకండి గైస్. ఎందుకంటే మీరు కూడా మార్కెట్లోకి ఎప్పుడొకప్పుడు కొత్తగా వచ్చే ఉంటారు కదా, ఆ టైంలో మీకు కూడా ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ ఉండుంటాయి కదా. సో ఎవరైతే ఇలా చిన్న చిన్న డౌట్స్ అడిగారో వాళ్ళని వెట్టకారం చేయడం కానీ లేకపోతే కన్ఫ్యూజ్ చేయడం మాత్రం చేయకండి ప్లీజ్. వన్స్ అగైన్ a big thanks to each one of you who are trying to build a better community. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే సెన్సెక్స్ 382 పాయింట్స్ పెరిగి 52,232 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 114 పాయింట్స్ పెరిగి 15,690 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు సెషన్లో మేజర్ ఇండైసెస్ తో పాటు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండైసెస్ లో కూడా మనకి చాలా మంచి ర్యాలీ అనేది కనబడింది. అండ్ ఈరోజు సెషన్లో సెన్సెక్స్, నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ రికార్డ్ హైని టచ్ చేశాయి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నేను ఈవినింగ్ 5:40కి రొసారీ బయోటెక్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్లో ఏమన్నదంటే యూనిటాప్ కెమికల్స్ అనే కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ కంపెనీలో రొసారీ బయోటెక్ 100% స్టేక్ ఎక్వైర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. అండ్ ఈ యూనిటాప్ కెమికల్స్ విషయంకి వచ్చినట్టు వీళ్ళు సర్ఫెక్టెన్స్ అండ్ అలాగే మీకు ఇక్కడ కనబడుతున్న మిగిలిన అన్ని స్పెషాలిటీ కెమికల్స్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అండ్ యూనిటాప్ ఈ ప్రొడక్ట్స్ మన కంట్రీలో సేల్ చేయడం మాత్రమే కాకుండా వీళ్ళు ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తారు. వీళ్ళకి కరెంట్లీ 86,000 టన్ కెపాసిటీతో 3 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ యూనిటాప్ కెమికల్స్ ఫైనాన్షియల్ 19-20లోని 280 crores రెవెన్యూ జనరేట్ చేసింది అండ్ 43 crores ప్రాఫిట్ జనరేట్ చేసింది. అండ్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2021లోని వీళ్ళు 300 crores రెవెన్యూ జనరేట్ చేయబోతున్నట్టుగా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ ఈ 300 crores రెవెన్యూ జనరేట్ చేయబోయే కంపెనీని 421 crores కి రొసారీ బయోటెక్ ఎక్వైర్ చేసింది. అంటే వీళ్ళు చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోని ఈ కంపెనీని ఎక్వైర్ చేశారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ కంప్లీట్ ఎక్విజిషన్ కోసం వీళ్ళు ఫ్రెష్ గా డెట్ ఏం రేస్ చేయట్లేదని చెప్పి రొసారీ బయోటెక్ మేనేజ్మెంట్ చెప్తుంది. వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో ఏదైతే క్యాష్ ఉన్నదో ఆ క్యాష్ తోని ఈ కంపెనీని ఎక్వైర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ 100% స్టేక్ లోని 65% స్టేక్ ఇమీడియట్ గా ఎక్వైర్ చేయబోతున్నట్టుగా, మిగిలిన 35% స్టేక్ ని నెక్స్ట్ 2 years లో ఎక్వైర్ చేయబోతున్నట్టుగా రొసారీ బయోటెక్ వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ లో అనౌన్స్ చేసింది. అండ్ ఈ కాన్ఫరెన్స్ కాల్ ఒక రికార్డింగ్ ని మన టెలిగ్రామ్ ఛానల్ మార్నింగ్ 8:42కి షేర్ చేశాను. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లేనట్టయితే టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ ని ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్ లోని కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా ఛానల్ లో జాయిన్ అయ్యి ఇలాంటి ఇంపార్టెంట్ మార్కెట్ అప్డేట్స్ తో పాటు వేరే క్వాలిటీ రిపోర్ట్స్ కూడా ఫాలో అవడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనం ప్రీవియస్ గా కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ఏదైతే వీళ్ళు స్టార్ట్ చేశారో దాని మీద అగ్రెసివ్ గా ముందుకు మూవ్ అవుతుందని మనం మాట్లాడుకున్నాం కదా. దాని రిలేటెడ్ గా నేను నైట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. బేసికలీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రూడ్ ఆఫ్ ఇంపోర్ట్స్ తగ్గించడానికి పెట్రోల్లోని 20% ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ ని ఇనిషియల్ గా 2030కి పెట్టుకున్నది. దాన్ని రీసెంట్ గా వీళ్ళు 2030 నుంచి 2025కి ప్రీపోన్ చేశారు. నిన్న నైట్ పీటీఐ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం 2025 నుంచి 2023కి ప్రీపోన్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ అప్డేట్ ఏదైతే ఉన్నదో ఈ షుగర్ కంపెనీస్ చాలా పాజిటివ్. అండ్ ఈ షుగర్ కంపెనీస్ రిలేటెడ్ గా నేను ఈ 2 వీడియోలోని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ వల్ల షుగర్ కంపెనీస్ యొక్క క్యాష్ ఫ్లోస్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ సైక్లికల్ బిజినెస్ నుంచి స్ట్రక్చరల్ బిజినెస్ గా మారే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లో షుగర్ కంపెనీస్ అని చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ ఒకవేళ మీరు ఈ వీడియోస్ చూడనట్టయితే ఈ వీడియోస్ ని ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి. షుగర్ ఇండస్ట్రీలో రానున్న రోజుల్లో ట్రాన్స్ఫర్మేషన్ చూడబోతున్నాం. దీనివల్ల ఇండస్ట్రీ సైక్లికల్ ఇండస్ట్రీ నుంచి స్ట్రక్చరల్ ఇండస్ట్రీగా మారబోతుంది. స్ట్రక్చరల్ ఇండస్ట్రీగా మారినట్టయితే మార్కెట్ వీటికి బెటర్ వాల్యుయేషన్స్ ఇస్తుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే పీవీఆర్ వాళ్ళు Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. యాజ్ ఎక్స్పెక్టెడ్ వీళ్ళు టోటల్ ఇన్కమ్ లోని సబ్స్టాన్షియల్ డ్రాప్ కనబడుతుంది. ఎబిటాలో 118 crores లాస్ డిక్లేర్ చేశారు. నెట్ ప్రాఫిట్ లో వీళ్ళు లాస్ ఏకంగా 47 crores నుంచి 271 crores పెరిగింది. ఓవరాల్ గా ఈ ఫైనాన్షియల్ లో పీవీఆర్ 665 crores లాస్ డిక్లేర్ చేసింది. మనం సెగ్మెంట్ వైజ్ చూసినా అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ లోని మనకి నెగిటివ్ నెంబర్ కనబడుతుంది. ఒక చిన్న పాజిటివ్ పార్ట్ ఏంటంటే వీళ్ళ ఎక్స్పెన్స్లు ఏవైతే ఉంటాయి లైక్ రెంట్ మేజర్ ఎక్స్పెన్స్ దాన్ని 49% తగ్గించుకోగలిగారు. మిగిలిన ఎక్స్పెన్స్ కూడా రిడ్యూస్ చేసుకోవడం వల్ల వీళ్ళ లాసెస్ అనేవి కొంచెం తగ్గాయి. లేదంటే వీళ్ళ లాస్లు ఇంకా ఎక్కువగా వచ్చి ఉండేవి. అండ్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్టయితే లాంగ్ టర్మ్ బారోయింగ్స్ 100 కోట్ల పైనే పెరిగాయి. ఓవరాల్ గా చూసినట్టయితే యాజ్ ఎక్స్పెక్టెడ్ పీవీఆర్ ఒక నెంబర్స్ ప్యాథటిక్ గానే వచ్చాయి. ఇప్పుడు చాలా స్టేట్స్ లో లాక్డౌన్ తీసేయబోతున్నారు
కదా, వీళ్ళు లాక్డౌన్ తీసేసినా కూడా ఇమీడియట్ గా అందరూ థియేటర్స్ కి వెళ్తారంటే ఐ రియలీ డౌట్ ఫుల్ ఆక్యుపెన్సీ అయితే అవ్వకపోవచ్చు. ఆ రిస్క్ ఉన్నది కాబట్టి నెక్స్ట్ 1 year కూడా వీళ్ళు P&L మీద ఇంపాక్ట్ ఉండొచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం జనరల్లీ ఏదైనా స్టాక్ లో కానీ ఫండ్ లో కానీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 5 years లో మన డబ్బులు డబుల్ అయ్యి అనుకోండి, మంచి రిటర్న్ ఇచ్చిందని చెప్పి మనం అనుకుంటాం కదా. అదే మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్ కానీ ఫండ్ కానీ ఒక సంవత్సరంలో మన డబ్బులు డబుల్ చేసినట్టయితే సూపర్ కదా. నేను మీకు ఇక్కడ చూపిస్తున్న కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ నిన్న రాత్రే ఆల్మోస్ట్ డబుల్ రిటర్న్ డెలివర్ చేసింది. ఈ కంపెనీ పేరు AMC ఎంటర్టైన్మెంట్ హోల్డింగ్ ఇంక్. ఈ స్టాక్ నిన్న 95.59% రిటర్న్ డెలివర్ చేసింది. అండ్ ఈ సంవత్సరం బిగినింగ్ నుంచి చూసినట్టయితే ఈ స్టాక్ $2 నుంచి $62.55 కి గ్రో అయ్యి 3000% రిటర్న్ డెలివర్ చేసింది. అండ్ ఈ AMC ఎంటర్టైన్మెంట్ ఒక బిజినెస్ మోడల్ మనం మాట్లాడుకోవాలంటే మన ఇండియాలో PVR, ఐనాక్స్ అలాగైతే మల్టీప్లెక్స్ సర్వీసెస్ ఆఫర్ చేస్తాయో సిమిలర్లీ AMC ఎంటర్టైన్మెంట్ కూడా USA ఇలాంటి మల్టీప్లెక్స్ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంటది అనమాట. మన కంట్రీలో సర్క్యూట్ ఫిల్టర్స్ ఉంటాయి కదా, 5% అని 10% అని 20% అని అప్పర్ సర్క్యూట్ లోవర్ సర్క్యూట్ ఫిల్టర్స్ ఉంటాయి కదా, అలాంటి సర్క్యూట్ ఫిల్టర్స్ ఏవి USA ఉండవు కాబట్టి ఈ స్టాక్ రాత్రి ఎంత పెరిగింది అండ్ కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఇలాంటి అబ్నార్మల్ ర్యాలీస్ చూసినప్పుడే భయం వేస్తుంది, ఎందుకంటే మార్కెట్ బబుల్ జోన్ దగ్గరగా వచ్చిందా అని చెప్పి. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మార్కెట్ పీక్ లోకి వచ్చినప్పుడే జరుగుతూ ఉంటాయి. USA అన్లాక్ తర్వాత AMC ఎంటర్టైన్మెంట్ లో ఏదైతే పర్ఫార్మెన్స్ మనం చూసామో మన కంట్రీలో అన్లాక్ తర్వాత మనం మల్టీప్లెక్స్ సర్వీసెస్ ఆఫర్ చేసే ఐనాక్స్ PVR ఎలా పర్ఫార్మ్ చేస్తాయో చూడాలి. బట్ దిస్ ఈస్ రియలీ క్రేజీ, ఎందుకంటే ఈ కంపెనీ జనరేట్ చేసే రెవెన్యూ కానీ ప్రాఫిటబిలిటీతో కానీ మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపేర్ చేసాం అనుకోండి, అసలు ఎక్కడ రేషనాలిటీ అనేది మనకు దొరకదు. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి, మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్ లో బిగినర్ అనుకోండి, ఇలాంటి న్యూస్లు మీడియాలో చాలా ఎక్కువగా వస్తాయి. అలా చూసినప్పుడు మీకు ఇలాంటి స్టాక్ లో ఇన్వెస్ట్ చేసినట్టయితే అబ్నార్మల్ రిటర్న్ సంపాదించవచ్చు కదా అని చెప్పి టెంప్టేషన్ వస్తుంది. ఆ టెంప్టేషన్ తో న్యూ ఇన్వెస్టర్స్ అబ్నార్మల్ రిస్క్ తీసుకుంటుంటారు అనమాట. అండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మన దగ్గర న్యూస్ వచ్చేసరికి ఆ స్టాక్ పీక్ ప్రైస్ టచ్ చేసి ఉంటుంది అండ్ దాని తర్వాత ఫాలో అవడం స్టార్ట్ అవుతుంటాయి. సిమిలర్ థింగ్ మనం గేమ్ స్టాప్ కేసు లో కూడా చూసాం. ఇది పీక్ టచ్ అయిన తర్వాత న్యూస్ లో చాలా ఎక్కువ వినబడింది. దాని తర్వాత పీక్ ప్రైస్ లో చిన్న ఇన్వెస్టర్లు ఎంటర్ అయ్యారు. దాని తర్వాత స్టాక్ ప్రైస్ లో బాగా ఫాలో అనేది మనం చూసాం. దో ఇప్పుడు మళ్ళీ కొంచెం రికవర్ అవుతుంది, కానీ జనరల్లీ ఎవరు హోల్డ్ చేయరు కదా ఇంత ఫాలో అయినప్పుడు. సో అందుకని ఇలాంటి స్టాక్స్ తో మనం కొంచెం వరకు జాగ్రత్తగా ఉండడం బెటర్. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రీసెంట్ గా IPOకి వచ్చిన MTI టెక్నాలజీస్ వాళ్ళు Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేషనల్ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసి 12% గ్రో అయ్యి EBITDA లో 107% గ్రోత్ డెలివర్ చేశారు. PAT లో 103% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా చాలా బాగా గ్రో అయింది. వీళ్ళ ఆర్డర్ బుక్ 415 crores కి రీచ్ అయింది. అండ్ ఈ ఆర్డర్ బుక్ కూడా ఒక వర్టికల్ నుంచి కాకుండా మల్టిపుల్ వర్టికల్స్ నుంచి డైవర్సిఫైడ్ ఆర్డర్ బుక్ ని వీళ్ళు బిల్డ్ చేశారు. వీళ్ళ కరెంట్ ఆర్డర్ బుక్ లోని 34.5% క్లీన్ ఎనర్జీ సెగ్మెంట్ నుంచి వచ్చినట్టయితే 29.2% ఆర్డర్ బుక్ న్యూక్లియర్ సెగ్మెంట్ నుంచి వచ్చింది. 36% ఆర్డర్ బుక్ స్పేస్ అండ్ డిఫెన్స్ నుంచి వచ్చింది. ఈవెన్ మనం లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ రెవెన్యూస్ లో చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ అలాగే ప్రాఫిటబిలిటీలో కూడా చాలా మంచి గ్రోత్ అనేది కనబడుతుంది. అండ్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్టయితే IPOకి రీసెంట్ గా వచ్చారు కాబట్టి ఈక్విటీ పెరిగింది. అండ్ అలాగే 7 crores లాంగ్ టర్మ్ బారోయింగ్ యాడ్ అయింది. బట్ షార్ట్ టర్మ్ బారోయింగ్ మాత్రం సబ్స్టాన్షియల్ గా రిడ్యూస్ చేశారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మార్నింగ్ 7:34 కి దీపక్ ఫెర్టిలైజర్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ లో ఉన్నదంటే కరెంట్లీ దీపక్ ఫెర్టిలైజర్స్ 3 వర్టికల్స్ లో తన బిజినెస్ ను ఆపరేట్ చేస్తుంది. ఒకటి ఇండస్ట్రియల్ కెమికల్స్, ఇంకోటి ఫెర్టిలైజర్స్, ఇంకోటి మైనింగ్ కెమికల్స్. అండ్ ఈ 3 వర్టికల్స్ లోని వేరియస్ ఫారెన్ కంపెనీస్ తో గ్లోబల్ పార్ట్నర్షిప్ కి టాక్స్ నడుస్తున్నాయి. అండ్ ఈ టాక్ ముందుకెళ్ళినట్టయితే వీళ్ళ కీ బిజినెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సెపరేట్ ఎంటిటీస్ చేయబోతున్నట్టుగా ET Now రిపోర్ట్ చేస్తుంది. ఈ అప్డేట్ మీద దీపక్ ఫెర్టిలైజర్స్ ఒక CEO అయిన SG మెహతా గారు తన కామెంటరీని కూడా బిజినెస్ న్యూస్ ఛానల్స్ కి రిలీజ్ చేశారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే డాక్టర్ రెడ్డిస్ తయారు చేయబోయే స్పుత్నిక్ V వ్యాక్సిన్ ఏదైతే ఉన్నదో ఈ వ్యాక్సిన్ ని స్టోర్ చేయాలన్నా ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా కోల్డ్ స్టోరేజెస్ అండ్ అలాగే ఫ్రీజ్ వెహికల్స్ ఏవైతే ఉంటే వాటి యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి వీళ్ళు స్నోమెన్ లాజిస్టిక్స్ తో టైప్ అనౌన్స్ చేసినట్టుగా మార్నింగ్ 9:17 కి అప్డేట్ వచ్చింది. అండ్ ఈ స్నోమెన్ యొక్క 5 టెంపరేచర్ కంట్రోల్డ్ వేర్ హౌసెస్ ఏవైతే ఉన్నాయి ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరులోని ఈ వేర్ హౌసెస్ లోని ఈ స్పుత్నిక్ V వ్యాక్సిన్ యొక్క స్టోరేజ్ కి వీళ్ళు సపోర్ట్ చేయబోతున్నట్టుగా అండ్ అలాగే ఈ స్పుత్నిక్ V వ్యాక్సిన్ ఒక ఆర్డర్ ప్రాసెసింగ్, షిప్పింగ్, ప్యాకేజింగ్ అండ్ అలాగే సెకండరీ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ అప్డేట్ రావడంతో ఈరోజు సెషన్ లో ఈ స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మార్నింగ్ 9:16 కి మీకు ఒక అప్డేట్ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఈ అప్డేట్లో ఏమన్నదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పవర్ పర్చేసెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఎక్స్చేంజెస్ ద్వారా జరిగేటట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేస్తున్నట్టుగా ET Now రిపోర్ట్ చేసింది. ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్టెప్ తీసుకున్నట్టయితే డెఫినెట్లీ IEX కి ఇది చాలా చాలా పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ పవర్ పర్చేసెస్ ఎక్స్చేంజ్ రూట్ లోకి మూవ్ చేసినట్టయితే ఎక్స్చేంజ్ యొక్క వాల్యూమ్స్ బాగా పెరుగుతాయి కాబట్టి అండ్ ఎక్స్చేంజ్ యొక్క వాల్యూమ్ పెరిగినట్టయితే మన ఇండియాలోని లార్జెస్ట్ పవర్ ఎక్స్చేంజ్ అయిన IEX ఒక వాల్యూమ్ కూడా పెరుగుతుంది కాబట్టి డెఫినెట్లీ వీళ్ళ రెవెన్యూస్ అండ్ ప్రాఫిటబిలిటీ కూడా పెరిగే ఛాన్సులు ఉంటాయి కాబట్టి ఇది IEX కి చాలా మంచి పాజిటివ్ అప్డేట్ గా మనం తీసుకోవాలి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మార్నింగ్ 10:45 కి ది డైలీ పైనర్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ లో ఉన్నదంటే కేమన్ ఐలాండ్స్ లోని హిందూజా బ్యాంక్ ఏదైతే ఉన్నదో ఈ హిందూజా బ్యాంక్ ఒక లైసెన్స్ ని మనీ లాండరింగ్ కేసులోని క్యాన్సిల్ చేసినట్టుగా ఈ అప్డేట్ వచ్చింది. అండ్ అలాగే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండియాలోని వీళ్ళ సబ్సిడీ అయిన ఇండస్ఇండ్ బ్యాంక్ తోని వీళ్ళు బిజినెస్ ఆపరేట్ చేస్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ అప్డేట్ రావడంతో ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక స్టాక్ ఒకసారి మ్యాసివ్ గా కరెక్ట్ అయింది.
బట్ 11:30కి ఇంకొక అప్డేట్ వచ్చింది. అప్డేట్ లో ఉన్నదంటే హిందూజా బ్యాంక్ ఒక లైసెన్స్ క్యాన్సిలేషన్ రిలేటెడ్ గా వీళ్ళు ఏదైతే అప్డేట్ రిలీజ్ చేశారో ఈ అప్డేట్ యాక్చువల్లీ ఇప్పుడు కాదు, ఇది లాస్ట్ ఇయర్ మేలోది. వీళ్ళు తప్పుగా రిపోర్ట్ చేసినట్టుగా ఈ అప్డేట్ వచ్చింది. అండ్ ఫర్దర్ గా 1:14కి ఇండస్ఇండ్ బ్యాంక్ ఇష్యూ మీద ఒక క్లారిఫికేషన్ రిలీజ్ చేసింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండస్ఇండ్ బ్యాంక్ హిందూజా బ్యాంక్ అసలు సబ్సిడీ కానే కాదు. ఇండస్ఇండ్ బ్యాంక్ విషయంకి వచ్చినట్టయితే ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక ప్రమోటర్స్ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ అండ్ దాని సబ్సిడీస్. సో ఈ హిందూజా బ్యాంక్ కి మాకు సంబంధం లేదని చెప్పి వీళ్ళు ఒక క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. డైలీ పైనీర్ రిలీజ్ చేసిన ఆర్టికల్ తప్పని తేలడంతో స్టాక్ లో లెవెల్స్ నుంచి రికవర్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు ఈరోజు అరౌండ్ 2 o'clock తర్వాత షాల్బీ హాస్పిటల్ స్టాక్ ప్రైస్ లో ఒకసారి జంప్ అనేది కనబడింది. దీనికి మేజర్ కారణం చూసినట్టయితే షాల్బీ హాస్పిటల్, సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ అండ్ అలాగే డాక్టర్ రెడ్డిస్ తో వ్యాక్సినేషన్ రిలేటెడ్ గా టైఅప్ అవబోతున్నట్టుగా ఈ అప్డేట్ వచ్చింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మార్నింగ్ 9:35కి వేరియస్ బిజినెస్ న్యూస్ ఛానల్స్ షిప్పింగ్ ఎంఆర్ఓ సర్వీసెస్ ఆఫర్ చేసే కంపెనీస్, అంటే షిప్పింగ్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ సర్వీసెస్ ఆఫర్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఈ కంపెనీస్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కరెంట్లీ చార్జ్ చేసే జీఎస్టీ ఏదైతే ఉంటుందో ఈ జీఎస్టీని 18% నుంచి 5% కి తగ్గించబోతున్నట్టుగా బిజినెస్ న్యూస్ ఛానల్స్ రిపోర్ట్ చేశాయి. దాని తర్వాత అరౌండ్ 9:42కి మన టెలిగ్రామ్ ఛానల్ ఈ అప్డేట్ వల్ల ఈ 3 కంపెనీస్ కి పాజిటివ్ అని చెప్పి షేర్ చేసాం. ఈ రోజు సెషన్ లో ఈ 3 కంపెనీలు మజ్గాన్ డాక్, కోచిన్ షిప్ యార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 3 స్టాక్లు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రీసెంట్ గా బ్రిటానియా బోనస్ డిబెంచర్స్ అనౌన్స్ చేసింది కదా. ఈ బోనస్ డిబెంచర్స్ ఏవైతే వాటిని 2 స్టాక్ ఎక్స్చేంజెస్ అంటే బీఎస్సీ, ఎన్ఎస్సీ ఈ రెండింటిలో లిస్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. అండ్ ఈ డిబెంచర్స్ మీద వీళ్ళు 5.5% కూపన్ అంటే ఇంట్రెస్ట్ ఏదైతే పే చేయబోతున్నారో ఆ ఇంట్రెస్ట్ ని ఇయర్లీ బేసిస్ లో పే చేయబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ కూపన్ ఒక టెన్యూర్ 3 years. అండ్ అలాగే బ్రిటానియా బోర్డ్ ₹1 ఫేస్ వాల్యూ షేర్ మీద ₹12.50 డివిడెండ్ అనౌన్స్ చేసింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే లీడింగ్ గోల్డ్ లోన్ కంపెనీ అయిన ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 18% గ్రో అయింది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ లో 23% గ్రోత్ డెలివర్ చేశారు. ప్యాట్ లో 22% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ లోన్ అసెట్స్ లాస్ట్ ఇయర్ Q4 లో 41,611 crores గా ఉన్నట్టయితే ఈ Q4 కి 52,622 crores గ్రో అయింది. అంటే లోన్ అసెట్స్ లో 26% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ వీళ్ళ బ్రాంచ్ నెట్వర్క్ కూడా 1% గ్రో అయింది. అండ్ ముత్తూట్ ఫైనాన్స్ యొక్క రిటర్న్ రేషియోస్ చూసినట్టయితే వీళ్ళ రిటర్న్ ఆన్ యావరేజ్ లోన్ అసెట్స్ 7.73% గా రికార్డ్ చేశారు. లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే మనకి డ్రాప్ అనేది కనబడుతుంది. సిమిలర్లీ రిటర్న్ ఆన్ ఈక్విటీలో కూడా లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే మనకి డ్రాప్ అనేది కనబడుతుంది. అండ్ ముత్తూట్ ఫైనాన్స్ యొక్క క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో 27.44% రీచ్ అయింది. ఆర్బీఐ రూల్ ప్రకారం 15% ఉండాలనుకుంటా. 27% ఈజ్ రియలీ గుడ్ క్యాపిటల్ ఎడిక్వసీ రేషియోగా మనం చూడొచ్చు. అండ్ వీళ్ళ టోటల్ లోన్ అసెట్స్ 52,611 crores అని మాట్లాడుకున్నాం కదా. ఇందులోని గోల్డ్ లోన్ 51,927 crores. లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే గోల్డ్ లోన్ బుక్ లోని 27% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ లో నాకు కనబడిన బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే వీళ్ళకి ఏవైతే బ్రాంచెస్ ఉంటాయో ఈచ్ బ్రాంచ్ ఎంత గోల్డ్ లోన్ డిస్పర్స్ చేసిందో మనం చూసినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 లోని వీళ్ళు ఈచ్ బ్రాంచ్ 8.93 crores గోల్డ్ లోన్ డిస్పర్స్ చేసినట్టయితే ఈ Q4 కి అది 11.21 crores గ్రో అయింది, విచ్ ఈస్ అగైన్ 26% గ్రోత్, విచ్ ఈస్ రియలీ గుడ్. ఈ 26% గ్రోత్ ని జస్ట్ 1% అడిషనల్ ఎంప్లాయీస్ యాడ్ చేయడంతో వీళ్ళు జనరేట్ చేయగలిగారు. అండ్ వీళ్ళ నెంబర్ ఆఫ్ లోన్ అకౌంట్స్ అండ్ యావరేజ్ లోన్ టికెట్ సైజ్ 2 గ్రో అయ్యాయి. ఈవెన్ మనం లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళు ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని అండ్ అలాగే ప్రాఫిటబిలిటీలోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే లీడింగ్ రేటింగ్ ఏజెన్సీస్ అయిన క్రిసిల్ అండ్ ఇక్రా వీళ్ళిద్దరూ ముత్తూట్ ఫైనాన్స్ యొక్క రేటింగ్ ని అప్గ్రేడ్ చేశాయి. క్రిసిల్ AA పాజిటివ్ నుంచి AA+ స్టేబుల్ కి అప్గ్రేడ్ చేసింది. ఇక్రా AA స్టేబుల్ నుంచి AA+ స్టేబుల్ కి అప్గ్రేడ్ చేసింది. ఆల్వేస్ రేటింగ్ అప్డేట్స్ ని మనం చాలా పాజిటివ్ గా తీసుకోవాలి. అది కూడా NBFC బ్యాంక్స్ కి అయితే ఇంకా మంచి పాజిటివ్ గా మనం తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ రేటింగ్ పెరిగింది అనుకోండి వీళ్ళ డిపాజిట్స్ ని చాలా లో ఇంట్రెస్ట్ రేట్ కలెక్ట్ చేయొచ్చు. సో దట్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ పెరగడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే బిజినెస్ ని గ్రో చేయడం కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ అయ్యి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంది అంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపతి, రేపు డైలీ మనీ షోలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.